కాంగ్రెస్ పరిస్థితి ఎలా తయారైందంటే చివరికి పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా లేరు. అభ్యర్థులు కూడా కరువైపోయారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. పశ్చిమ బెంగాల్లో ఎవరు కూడా కాంగ్రెస్ని పోటీకి తీసుకోలేదు. పశ్చిమ బెంగాల్లో ఎవరు కూడా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోలేదు. ఎవరు అంటే పశ్చిమ బెంగాల్లో ఎవరున్నారు? టీఎంసీ ఉంది. టీఎంసీ అక్కడెక్కడో చివరనున్న ఒక కొండల ప్రాంతంలో ఉన్న చిన్న పార్టీతో పొత్తు పెట్టుకుంది. ఆ పార్టీకి ఒక 3 స్థానాలు కూడా ఇచ్చింది. 291 స్థానాల్లో టీఎంసీ పోటీ చేస్తుంది. కాంగ్రెస్ని దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదు. పైగా వీళ్ళు ఇండీ కూటమి. మరి ఇండీ కూటమిలో ఉన్నటువంటి ఈ భాగస్వాములు ఏమయ్యారు? రాష్ట్రాల దగ్గరికి వచ్చేసరికి విడిపోతున్నారు. మొత్తం దేశమంతా ఎన్నికలు జరిగినప్పుడు పార్లమెంట్ ఎన్నికల కోసం మాత్రం కలుస్తున్నారు. నరేంద్ర మోదీని ఎంతో కొంత గద్దె దింపుదాము, లేకపోతే మన కోసాలు విరిచేస్తున్నాడు అన్న విధంగా వాళ్ళందరూ ఏకమవుతున్నారు. వాస్తవానికి మనం ప్రతిపక్ష నాయకుడికి అంటే రాహుల్ గాంధీని పార్లమెంటుకు కూడా పంపించకూడదు. దౌర్భాగ్యం ఏంటంటే వాళ్ళకి 100 స్థానాలు ఇచ్చారు కాంగ్రెస్కి. మొత్తం ఇండి కూటమిలో 240 స్థానాలు అయితే రావడం జరిగింది. మరి ఇప్పటికీ కూడా జనాలు ఇంకా అలాగే ఉన్నారంటే మనం ఏం చేయలేం. అయితే ఇప్పుడు వెస్ట్ బెంగాల్లోనైతే 294 స్థానాలకి కాంగ్రెస్ పోటీ చేయాలనుకుంటుంది. కానీ అభ్యర్థులు లేరు. ఎవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో దరఖాస్తు చెయ్యండి అని చెప్తే చాలామంది చేయలేదు. చివరికి అందరూ చెయ్యండి అని మళ్ళీ వరుసగా రిక్వెస్టులు చేస్తే 2500 వచ్చాయి దరఖాస్తులు. 2500 వచ్చాయి. కానీ అది ఎలాంటోడంటే ప్రతి ఒక్కరు ఒక మామూలు కార్యకర్త, ఎవరికి తెలియదు, ఏం చేస్తాడో తెలియదు, మొత్తానికి దరఖాస్తు అయితే పెట్టేశారు ఏదో ఒక విధంగా. అంటే రేపు పొద్దున్న అతనికి టికెట్ ఇచ్చిందంటే కాంగ్రెస్, అతను ఎవరికో తెలియక తప్పేం కాదు, ఎవరికి తెలియకపోవడం తప్పు కాదు. కానీ అతనికి రాజకీయ అనుభవం ఉండదు, ఏం చేస్తాడో తెలియదు. అభ్యర్థిగా పెట్టుకున్నాడు అంతే, అదేదో ఉద్యోగం కింద పెట్టుకున్నట్లు పెట్టుకున్నాడు. అలాంటి పరిస్థితి వచ్చేసింది. అంటే ఈ నియోజకవర్గం నాకు ఇవ్వండి అని గట్టిగా ఒక 2-3 నాయకులు కోరుకునే విధంగా లేదు. అలా డిమాండ్ ఉంటే కాంగ్రెస్ ఏం చేస్తుంది? పార్టీ ఫండ్ కింద ఒక 5 కోట్లు 10 కోట్లు కట్టండి అని చెప్తుంది. అలాంటి పరిస్థితి పశ్చిమ బెంగాల్లో లేదు. పైగా ఇప్పుడు పార్టీనే 1-2 కోట్లు మేము ఏదో ఒక విధంగా తీసుకొచ్చి ఖర్చు పెడతాము, మీరు నిలబడండి మహాప్రభు అంటుంది. వాళ్ళేమొచ్చేసి వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఎవరు? కాంగ్రెస్లో కొద్దో గొప్ప పేరు ఉన్నటువంటి నాయకులు. ఎందుకంటే వీళ్ళు ఖర్చు పెట్టరు. కాంగ్రెస్ ఎప్పుడు 2 కోట్లు 3 కోట్లు అంటది, ఇవ్వదు. పైగా మీరే ఏదో ఒక విధంగా అప్పు చేసుకొని గెలవండి, గెలిచిన తర్వాత కాంట్రాక్ట్లు ఏదో ఒకటి చేసుకొని మీరే తీర్చుకోండి అన్న విధంగా కాంగ్రెస్ చెబుతుంది. పైగా ఇప్పుడు కాంగ్రెస్ అక్కడ గెలిచే పరిస్థితులు లేదు. ఒకవేళ పోటీ చేసినా ఎవరు చేయాలి? ముస్లిం అభ్యర్థులే చేయాలి. ముస్లిం అభ్యర్థులు చేస్తే ఈ టీఎంసీకి రావాల్సినటువంటి ఓట్లు చీలిపోతాయి. అప్పుడు బీజేపీ లాభపడుతుంది. అందుకు ముస్లిమ్స్ అలాంటి పొరపాటు చేయరు, వాళ్ళు ఒక యూనిటీగా ఉంటారు. అదే ఒక హిందూ అయితే మాత్రం వెంటనే పోటీ చేస్తాడు. కానీ ఇప్పుడు అక్కడ హిందువులు పోటీ చేస్తే ఓట్లు చీలిపోతాయనే ఉద్దేశంతో టీఎంసీ వాళ్ళు చేయనివ్వరు. అవసరమైతే ఆడికి ఒక 5 లక్షలు 10 లక్షలు చేతిలో పెట్టి మరి ఆ యొక్క నామినేషన్ని విత్డ్రా చేయించేస్తారు. కాబట్టి ఏ విధంగా చూసినా ఇప్పుడు కాంగ్రెస్ పేరుకే 294 స్థానాల్లో పోటీ చేస్తున్నామని చెప్తోంది. కానీ అయితే ఒక విధంగా మంచిదే. కాంగ్రెస్ అలా పోటీ చేస్తే ఒక 10 ఓట్లే రాని ఒక నియోజకవర్గంలో ఆ 10 ఓట్లు కూడా టీఎంసీకి పడాల్సినటువంటివే ఇటు పడతాయి. అంటే ఆ విధంగా కూడా మనకి ఎంతో కొంత లాభం. టీఎంసీకి తెలుసు ఈ బొగడా పార్టీకి ఏమి రావు, దీంతో పొత్తు పెట్టుకోవడం వేస్టే, కనీసం 30 స్థానాలైనా ఇవ్వాలి కాంగ్రెస్ పేరు కాబట్టి, జాతీయ పార్టీ కాబట్టి. అందుకని వీళ్ళకి 30 ఇచ్చే బదులు ఆ 30లో మహా అయితే 3 వస్తాయి, అంతకుమించి కూడా రావు. అందులో కూడా టీఎంసీ గుర్తుతోటే పోటీ చేయమని చెప్పింది ఆవిడ. ఒకవేళ మేము ఎన్ని సీట్లు ఇచ్చినా అన్ని కూడా టీఎంసీ గుర్తుతోటే. అంటే ఏంటి? జాతీయ పార్టీ కాంగ్రెస్కి అది ఎంత అవమానము. మరి ఎందుకు అలాంటప్పుడు? ఇక్కడ డిఎంకే కూడా అలాగే చెప్పింది. మక్కల్ నీతిమయ్యం అనే పార్టీ కమల్ హాసన్ ఉంటే మీరు మా యొక్క గుర్తుతోటి పోటీ చేయాలంటే మీకు మేము సపోర్ట్ చేస్తాము, మరి మీరు ఇచ్చే నియోజకవర్గాలు కూడా మాకొద్దు, మీరే తీసుకోండి, మీ గుర్తు మాకొద్దు, మేము మీ పార్టీకి సపోర్ట్ చేస్తామని కమల్ హాసన్ గారు తప్పుకున్నాడు పోటీ నుంచి. మరి కాంగ్రెస్ కూడా మరి జాతీయ పార్టీ కదా, పరువు పోతుంది కదా. మరి అది ఒక విధంగా అయితే జాతీయ పార్టీ కనుక వేరే గుర్తు మీద పోటీ చేస్తే ఇంకా చనిపోయినట్లే లెక్క. ఇక్కడ మమతా బేగం కాంగ్రెస్ని చంపేసింది, హత్య చేయలేదు.
ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించింది. మా మా గుర్తు మీద పోటీ చేయండి అన్నప్పుడే కాంగ్రెస్ చచ్చిపోయినట్లే. సో ఇలాంటి పరిస్థితి కాంగ్రెస్కి దాపురించింది.